హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 437 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,818 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 105 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,628 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 7 పాయింట్స్ డౌన్ అయ్యి 35,614 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ రిలేటెడ్గా ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకు డిక్లైన్ అండ్ ఒక పాయింట్స్లో సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ యూని డైరెక్షనల్గా మార్కెట్లో ర్యాలీ అయితే కనిపించింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీలో అలా ఏం కాదు. మార్నింగ్ ఓపెనింగ్ ఫస్ట్ 15 మినిట్లో కనిపించిన సెల్ ఆఫ్ తర్వాత కొంత రికవరీ, అగైన్ ఫాల్ అండ్ అగైన్ రికవర్ అవుతూ ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ హై అండ్ లో ఇన్ బిట్వీనే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయితే అయింది. పర్టికులర్లీ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి క్లోజింగ్ పాయింట్లో నిఫ్టీ 16,450 లెవెల్, ఏ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడా మనం మార్కెట్ని పర్టికులర్లీ నిఫ్టీని బులిష్గా చూడొచ్చు అనుకున్నాము. ఆ లెవెల్ దగ్గర నిన్న సపోర్ట్ తీసుకొని ఆ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అయింది. సో కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా మనం 16,450ని ఇంపార్టెంట్ సపోర్ట్గా చూడొచ్చు అనుకున్నాం. అండ్ ఎలా అయితే నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మనకి 16,450 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయిందో, అలాగే వాళ్ళ ఓపెన్ అయ్యాక వచ్చిన సెల్లింగ్లో ఆ 450 దగ్గర 16,450 దగ్గర సపోర్ట్ తీసుకొని నియర్ టు 16,420 వరకు కూడా మార్కెట్ ర్యాలీ అయితే అయింది. బట్ ఇన్ రియాలిటీ ఇంత మూవ్కి బ్యాక్ ఉన్నది ఒకే ఒక్కరు, లైక్ ఒక సింగిల్ స్టాక్ నిఫ్టీని ఇంతలా మూవ్ చేసింది. అది ఎవరో కాదు, మీకు తెలుసుంటుంది ఆల్రెడీ, రిలయన్స్ ఇండస్ట్రీస్. అవుట్ ఆఫ్ 105 పాయింట్స్ నిఫ్టీ మూవ్లో నియర్ టు 74-75 పాయింట్స్ దగ్గరగా రిలయన్స్ నుంచే కాంట్రిబ్యూషన్ ఉంది. ఈవెన్ రిలయన్స్ రిలేటెడ్గాను మనకు ఒక అప్డేట్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. బట్ ఓన్లీ రిలయన్స్ రిలేటెడ్గా వస్తున్న ఈ మూవ్ ఇవాళ నిఫ్టీని ఇంత స్ట్రాంగ్గా మూవ్ చేస్తూ ఉంది. ఈవెన్ రిలయన్స్ అనే కాదు, ఇవాళ మీరు గమనిస్తే ఐటీ స్టాక్స్ అండ్ ఈవెన్ ఎనర్జీ స్టాక్స్ కూడా నిఫ్టీ ఇలా మూవ్ అవ్వడానికి అవి హెల్ప్ చేశాయి. అండ్ మార్కెట్ అవుట్లుక్ని మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తున్నాం ఒకే ఒక్క ఫ్యాక్టర్, మేజర్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లేషన్ కాదు, ఈ ఫెడ్ వాల్ రిలేటెడ్గా వస్తున్న అప్డేట్స్ కాదు, ఇవేవి కాదు. ఎప్పుడు మార్కెట్ పెరుగుతున్నా తగ్గుతున్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ప్రెజెన్స్ని నెగిటివ్ సైడ్ చూపిస్తున్న ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగే స్టిల్ మార్కెట్ రిలేటెడ్గా ఒక హర్డిల్. సో వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్లో కూడా బిగ్ సెల్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు అనదర్ నెగిటివ్ పాయింట్, యాక్చువల్గా మీరు గమనిస్తే యూఎస్ మార్కెట్స్ని గమనిస్తున్న వాళ్ళకి నిన్నటి సెషన్లో లాస్ట్ 1 అవర్ యూఎస్ మార్కెట్స్లో ఒక బిగ్ ఫాల్ కనిపించింది. ఎస్పెషల్లీ S&P 500లో ఒక బిగ్ కట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్లో కనిపించింది. దీనికి మేజర్ రీజన్ జేపీ మోర్గన్ వాళ్ళు ఎకానమీలో ఒక హరికేన్ రాబోతుందని, మీన్స్ ఎకానమీ డిస్టర్బ్ అవ్వబోతుందని, కాబట్టి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్గా కూడా వాళ్ళు కన్జర్వేటివ్గా ఉంటారనే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈ కామెంట్స్తో పాటు ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్లో $124 పర్ బ్యారెల్కి వెళ్ళి ఇప్పుడు అరౌండ్ $110 or $114 పర్ బ్యారెల్కి ఫాల్ అయింది, ఎక్కువగా డిక్లైన్ అయింది. కానీ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ప్రెసెంట్ 124 కాదు, కమింగ్ డేస్లో 150 అండ్ ఇన్ ద వర్స్ట్ కేస్ $170 పర్ బ్యారెల్కి కూడా క్రూడ్ ఆయిల్ వెళ్తుందని డ్యూ టు గ్లోబల్ అన్సర్టెనిటీ, లైక్ దేశాల మధ్యలో ఉంటున్న ఇష్యూస్ కారణంగా ఆ లెవెల్స్ వరకు కూడా క్రూడ్ ఆయిల్ వెళ్తుందని. అండ్ ఎకానమీలో అన్సర్టనిటీ ఎలాగో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 రీజన్స్ స్టాక్ మార్కెట్, స్పెషల్లీ యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఒక సెంటిమెంట్ని కొంతవరకు డ్యామేజ్ చేశాయి. అండ్ ఇవాళ కూడా అలాంటి ఇంపాక్టే మన ఈక్విటీ మార్కెట్స్ పై కూడా ఉంటుందనుకున్నాను. కానీ రిలయన్స్ అనూహ్యంగా పెద్ద మొత్తంలో మూవ్ అవుతూ ఇవాళ నిఫ్టీని అయితే స్టెబిలైజ్ చేసింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బిగ్ కరెక్షన్ అయితే ఇవాళ మనకు కనిపించలేదు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నేను ఎలా గమనిస్తున్నాను, రీసెంట్ టైమ్స్లో 700 లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు, 16,700 లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ 30 మే అండ్ ఈవెన్ 31st మే కూడా ఆ జోన్స్ నుంచి రిజెక్షన్ కనిపించింది. కాబట్టి 16,700 జోన్స్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి వస్తున్నప్పుడు అబౌవ్ 16,700, పర్టికులర్లీ 16,700 to 800 ఈ 100 పాయింట్ జోన్ ఒకవేళ నిఫ్టీ స్టెబిలైజ్ అవ్వగలిగితే, ఆ జోన్లో రిజెక్షన్ రాకుండా ఆ జోన్ అబోవ్లో స్టెబిలైజ్ అవ్వగలిగితే ఇంకొక 400 పాయింట్స్ మూవ్ అప్ టు 17,200 వరకు కూడా మనకి ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ ఇన్ బిట్వీన్ ఒకవేళ రిజెక్ట్ అవుతూ ఉంటే డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 16,450ని ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనిస్తున్నాను. ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న డేటాని మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ మీరు 6:30 అరౌండ్ మన టెలిగ్రామ్కి వెళ్ళారంటే మీకు 3 ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 ఇమేజెస్లో ఉన్న డేటా వెరీ ఇంపార్టెంట్. బికాస్ నేను రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్లో ఫాలో వస్తున్న ప్రతిసారి ఈ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ని గమనించండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఏ కంపెనీస్ అయితే మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ని మనం ఫస్ట్ ఫోకస్ చేస్తున్నట్లయితే మార్కెట్ ఫాల్లో, దెన్ ఏ టైంలో అయినా మనకి మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి ర్యాలీ అవుతున్నప్పుడు ఆ స్టాక్స్లో మనకి మంచి గ్రోత్ ఉంటుందని మాట్లాడుకున్నాం. అలా ఏ కంపెనీస్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తుంటే రెవెన్యూలో గ్రోత్ తీసుకొచ్చాయి. ఇది ఫస్ట్ ఇమేజ్. అండ్ సెకండ్ ఇమేజ్లో కేవలం రెవెన్యూనే కాదు, మార్జిన్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని, లైక్ Q1తో కంపేర్ చేస్తే Q2, Q2తో కంపేర్ చేస్తే 3 and 3తో కంపేర్ చేస్తే 4, ఇలా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో వేటిల్లో అయితే రెవెన్యూస్ అండ్ మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. మీన్స్ రీసెంట్ క్వార్టర్స్లో బెటర్గా నెంబర్స్ని డెలివర్ చేయగలుగుతున్న స్టాక్స్ ఒక లిస్ట్.
ఇవాళ మార్నింగ్ 6:30 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 3 lakh అబోవ్ మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది. అదే మన ఛానల్. అండ్ మార్నింగ్ 6:30 అరౌండ్ మీకు ఇమేజెస్ మన టెలిగ్రామ్లో ఉంటాయి. ఫస్ట్ ఇవాళ మార్కెట్ ఇంతలా మూవ్ అవడానికి రీజన్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్గా ఎనర్జీ ప్రైజెస్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి, డీజిల్ క్రాక్స్ అండ్ గ్యాసోలిన్ క్రాక్స్ అని. వాటిని పక్క నుంచితే వచ్చిన అఫీషియల్ అప్డేట్, వీళ్ళు ప్రీవియస్గా మనకి హ్యామ్లీస్ మీన్స్ ఈ టాయ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీని, బ్రిటిష్ కంపెనీని ప్రీవియస్గా వాళ్ళు కొన్నారు. ఈ హ్యామ్లీస్ నియర్ టు 15 కంట్రీస్లో వాళ్ళ ఆపరేషన్స్ని చేస్తుంది, బిజినెస్ని చేస్తుంది. అండ్ ఇండియాలో లార్జెస్ట్ టాయ్స్ చైన్. సో అది పాస్ట్లో జరిగిన ట్రాన్సాక్షన్. ఇప్పుడు కొత్తగా యూరోప్కి సంబంధించిన ప్లాస్టిక్ లెగ్నో ఎస్పీఏ అనే ఈ టాయ్ కంపెనీని నియర్ టు 25 years ఈ టాయ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ రిలేటెడ్గా 40% వాటాని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొనబోతున్నట్లు. సో ఎగ్జిస్టింగ్గాను ఈ టాయ్ కంపెనీస్ రిలేటెడ్గాను ఇన్వెస్ట్మెంట్స్ చేశారని కొన్ని కంపెనీస్ని అక్వైర్ చేశారు. ఇప్పుడు యూరోప్కి సంబంధించిన ఈ కంపెనీలో 40% వాటాను కొంటున్నారు అంటుండేసరికి ఈ టాయ్ సెగ్మెంట్లో రిలయన్స్ వాళ్ళు ఫర్దర్గా గ్రో అవ్వాలనుకుంటున్న ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఈవీ స్టాక్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్ అయిన గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. సో ఇది మాట్లాడుకునే ముందు ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు అసలు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తారనేది మనం గమనిస్తే వీళ్ళకి సంబంధించి 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంజన్స్ని తయారు చేసే సెగ్మెంట్. FY22 మొత్తం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి, రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి వీళ్ళు 100 రూపీస్ సంపాదించారనుకుంటే ఈ ఇంజన్ సెగ్మెంట్ నుంచి 67 రూపీస్ సంపాదిస్తున్నారు. మీన్స్ ఎంటైర్ రెవెన్యూస్లో 67% రెవెన్యూ ఇంజన్కి సంబంధించిన డివిజన్ నుంచి వస్తుంటే 33 రూపీస్ ఆర్ 33% ఆఫ్ ఎంటైర్ రెవెన్యూస్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ, ఈవీ మొబిలిటీ బిజినెస్ నుంచి వస్తుంది. ఈ 33% రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈవీ మొబిలిటీ బిజినెస్లోకి సౌదీ అరేబియాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చింది. టోటలీ $220 million ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని. అందులో మొదటి భాగంలో మీన్స్ ఫస్ట్ ఫేజ్లో $150 million, నెక్స్ట్ $70 million నెక్స్ట్ 12 monthsలో చేయబోతారని ఎలా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ 33% రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈవీ మొబిలిటీ బిజినెస్ని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నది $150 million కదా స్టార్టింగ్లో, అండ్ దానికి 36% వాటాని రైజ్ చేస్తున్నారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ఎంటైర్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ, ఈవీ మొబిలిటీ బిజినెస్ని 3,200 crores వాల్యూ చేస్తున్నట్టు. సో 33% కాంట్రిబ్యూట్ చేస్తున్న బిజినెస్ని 3,200 crore వాల్యుయేషన్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్ని కంపెనీలోకి తీసుకురాగలిగారు కాబట్టి అది వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్. కాబట్టి స్టాక్ ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది, బట్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే కంపెనీలో కనిపించింది. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. బాలాజీ అమైన్స్ వాళ్ళ అండర్లో వాళ్ళకు ఒక సబ్సిడరీ ఉంది, బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్. ఈ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ని వీళ్ళు ఐపీఓగా తీసుకురావాలనుకుంటున్నారని, అండ్ త్రూ ఐపీఓ నియర్ టు 250 crore దగ్గరగా ఫండ్స్ని రైజ్ చేయాలనుకుంటున్నారు త్రూ ఫ్రెష్ ఇష్యూ అనేలా బాలాజీ అమైన్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్లోకి బాలాజీ అమైన్స్ వాళ్ళ అండర్లో ఉండే సబ్సిడరీ బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ అప్కమింగ్ టైమ్స్లో మనకి ఐపీఓగా మార్కెట్లోకి రాబోతుంది. నెక్స్ట్ డెలివరీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రీసెంట్గానే ఐపీఓగా మార్కెట్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ 490 రూపీ దగ్గరగా వీళ్ళు కోట్ చేశారు ఐపీఓ ప్రైస్, అండ్ స్టాక్ ఇప్పుడు 570 అరౌండ్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇవాళ పర్టికులర్లీ మీరు గమనిస్తే ఇంట్రాడే సెషన్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. దీని బ్యాక్ కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది. యాక్చువల్గా రీసెంట్గా వీళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మనకి సేమ్ 120 crore దగ్గరగానే లాస్ కనిపిస్తుంది, కానీ రెవెన్యూస్ డబుల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ డబుల్ అవుతున్నప్పుడు మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ ఎందుకు అలానే ఉంది, 120 crore లాస్. దీనికి రీజన్ కూడా మెన్షన్ చేశాను రీసెంట్ వీడియోలో. సేల్స్లో 7% దగ్గరగా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మనకు అలాంటి లాస్ వీళ్ళు పోస్ట్ చేశారు. సో నెంబర్స్ బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇది మనం పాస్ట్ న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు స్విట్జర్లాండ్కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయిన క్రెడిట్ సూస్ వాళ్ళు డెలివరీ రిలేటెడ్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఇక్కడ నుంచి డెలివరీ టార్గెట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆన్ అప్కమింగ్ ఇయర్స్ 675 రూపీస్ అని మెన్షన్ చేస్తున్నారు. ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అందులో ఉన్న కీ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మెన్షన్ చేస్తాను. ఈ కామర్స్ ఇండస్ట్రీ ఉంది కదా, లైక్ ఈ ఆన్లైన్లో ఆర్డర్స్ని ప్లేస్ చేస్తుంటే మనకి డెలివర్ చేస్తుంటారు, పర్టికులర్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఈ టైప్ ఆఫ్ ఈ కామర్స్ ఇండస్ట్రీ 30% యాన్యువల్ గ్రోత్ రేట్తో గ్రో అవుతూ ఉంటుందని, ప్రెజెంట్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో డెలివరీ వాళ్ళకి 24 to 25% దగ్గరగా మార్కెట్ షేర్ ఉందని మెన్షన్ చేస్తున్నారు.
కానీ డైరెక్ట్గా ఇలా మనం మార్కెట్ షేర్ చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు గమనిస్తే అమెజాన్ వాళ్ళు వాళ్ళ ఓన్ డెలివరీ సర్వీసెస్నే వాడతారు. అండ్ ఈవెన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఈ కార్ట్ లాజిస్టిక్స్నే వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ క్యాపిటల్ లాజిస్టిక్స్ని పక్కన ఉంచితే, మీన్స్ పెద్ద పెద్ద ఈ కామర్స్ కంపెనీస్ వాళ్ళ ఓన్గా ఉన్న లాజిస్టిక్స్ కంపెనీస్ని పక్కన ఉంచితే డెలివరీ వాళ్ళకి 60-65% మార్కెట్ షేర్ ఉందని, ఈ గ్రోత్లో డెలివరీ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇండస్ట్రీ 30%తో గ్రో అవుతుందని, అండ్ వీళ్ళ గ్రోత్ నియర్ టు 29% కాంపౌండెడ్గా ఉంటుంది యాన్యువల్లీ అని నెక్స్ట్ 3 yearsకి వీళ్ళు మెన్షన్ చేస్తూ, అండ్ ఈవెన్ మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని వీళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్గా టార్గెట్ని 675 రూపీస్ పర్ షేర్గా ఇస్తున్నారు. ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్, యాక్చువల్గా ఐపీఓకి వస్తున్న వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పేసరికి ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో కాబట్టి మీరు నార్మల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకో, రిలయన్స్లోకో, ఐటీసీలోకో వెళ్తున్నప్పుడు పెద్ద లాజిక్స్ని అప్లై చేయాల్సిన నీడ్ లేదు. కానీ ఇలాంటి స్పేస్లోకి ప్రెజెంట్ ప్రాఫిటబిలిటీ కాదు, మార్కెట్ షేర్ ఎక్కువ పెంచుకోవాలని రిస్క్ చేసి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్న కంపెనీస్ రిలేటెడ్గా మాత్రం తీసుకోబోతున్న రిస్క్ రివార్డ్ని అసెస్ చేసిన తర్వాత మాత్రమే ఎటువంటి పొజిషన్స్ని అయినా బిల్డ్ చేయాలి. ఎల్స్ అప్కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్లో స్టెబిలిటీ కనిపిస్తున్న తర్వాత ఈవెన్ స్టాక్ ప్రైస్ ఇక్కడి నుంచి 750-800 ఉంటున్నా కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తున్నారు, మార్జిన్స్ని స్టేబుల్గా మెయింటైన్ చేయగలుగుతున్నారని ఓవర్ ద పీరియడ్ ట్రాక్ చేసిన తర్వాత ఆ టైమ్స్లో తీసుకునే పొజిషన్కి డౌన్ సైడ్ రిస్క్ లిమిటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే నిన్నటి వీడియోలో మనం ఇన్ఫోసిస్ అనలిస్ట్ డే మీట్ రిలేటెడ్గా ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం కామెంట్స్ చేశారని అనుకున్నాం. అండ్ ఈ సేమ్ లైన్లోనే ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన మెక్వైర్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ని చేస్తున్నారు. ఐటీ స్పెండింగ్ మన ఇండియానే కాదు, ఎంటైర్ గ్లోబల్ ఐటీ కంపెనీ స్పెండింగ్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని, ఈవెన్ సెక్టార్స్ రిలేటెడ్గా స్లో డౌన్ ఉంటున్నా వాళ్ళు వాళ్ళ ఐటీ రిలేటెడ్గా చేసే స్పెండింగ్స్ని తగ్గించరని, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఐటీ పరంగా స్పెండింగ్స్ని అగ్రెసివ్గా చేస్తాయి అప్కమింగ్ క్వార్టర్స్లో కూడాని. అండ్ ఏ ఇష్యూనైతే అన్ని ఐటీ కంపెనీస్ కూడా ఒకటిగా ఫేస్ చేస్తున్నాయో అట్రిషన్, అది కూడా స్టేబుల్ అవుతుందని ఇలా మెక్వైర్ వాళ్ళు భావిస్తూ ఎంటైర్ ఇండియన్ ఐటీ స్పేస్ లార్జ్ క్యాప్స్లో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ టెక్ మహేంద్రాని వాళ్ళ ప్రిఫర్డ్ ఐటీ స్టాక్స్గా మెన్షన్ చేస్తూ ఎంటైర్ ఐటీ స్పేస్ రిలేటెడ్గా పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా డేస్ బ్యాక్ నుంచి మన ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా సోర్సెస్ నుంచి అప్డేట్స్ అంటూ మల్టిపుల్ అప్డేట్స్ గమనిస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆ సేమ్ సోర్సెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇది సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సోర్సెస్ అని మెన్షన్ చేసిన దాని ప్రకారం ప్రీవియస్గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్సీ అని. సో దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోండి. ఒకవేళ నాదొక బ్యాంక్ అనుకుందాం, నా బ్యాంకులో మొండి బకాయిలు మీన్స్ ఎన్పిఎస్ ఎక్కువగా ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి. నా మొండి బకాయిలు నేను ఎలాగో క్లియర్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి, వాటిని నేను డబ్బుల పరంగా మార్చుకోలేకపోతున్నాను కాబట్టి నా ఎన్పిఎస్ని ఇంకొక కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని ఒక కంపెనీని స్థాపించి ఆ కంపెనీకి నా దగ్గర ఉన్న మొండి బకాయిలు అంతటినీ ట్రాన్స్ఫర్ చేస్తాను. మరి ఆ మొండి బకాయిల్ని రిజాల్వ్ చేయాలంటే అది నా వల్లే కాలేదు కదా, ఇంతవరకు నా వల్ల కాలేదు కాబట్టి నాకు ఇంకా మొండి బకాయిలు అలా మిగిలిపోయాయి. కాబట్టి దీనికోసమని నేను ఒక పార్ట్నర్ని వెతుకుతాను. ఆ పార్ట్నర్ ఈ మొండి బకాయిలు ఎన్పిఎస్ రిలేటెడ్గా రెజల్యూషన్ తీసుకునేందుకు నాకు హెల్ప్ చేస్తారు. అలానే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఫామ్ చేసి అందులో 20% ఎస్ బ్యాంక్ వాళ్ళకి అండ్ 80%గా ఎవరు రావాలి, వీళ్ళ పార్ట్నర్గా ఎవరు రావాలని ప్రీవియస్గా మల్టిపుల్ పార్ట్నర్ నేమ్స్ అయితే వినిపించాయి. ఇప్పుడు జేసీ ఫ్లవర్స్ వాళ్ళని కన్ఫర్మ్ చేయబోతున్నారని. దీనికి రీజన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయబోతున్న 51,000 crore నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రిలేటెడ్గా జేసీ ఫ్లవర్స్ వాళ్ళు 12,100 crore దగ్గరగా పేమెంట్ చేయడానికి ఒప్పుకున్నారని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. ఇఫ్ అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ లో ఉన్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొత్తం కూడా జీరో అవుతుంది, వీళ్ళ బుక్స్ లోకి యాడ్ అవుతుంది. సో దట్ ఇది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఆ 12,100 crore పై వీళ్ళు వడ్డీని జనరేట్ చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగ్, దీనికి ఆర్బీఐ పర్మిషన్ కావాలి. వీళ్ళు లైక్ ఎస్ బ్యాంక్ అండ్ జేసీ ఫ్లవర్ వీళ్ళిద్దరూ అనుకుంటే సరిపోదు, ఆర్బీఐ కూడా పర్మిషన్ ఇవ్వాలి. సెకండ్ థింగ్, 12,100 crore అప్ ఫ్రంట్గానే ఇచ్చేదు జేసీ ఫ్లవర్స్ వాళ్ళు. ఫస్ట్ 15% ఇస్తారు, నియర్ టు 1,800 crore ఇస్తారు ఫస్ట్. తర్వాత ఈ అసెట్స్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసుకొని నెక్స్ట్ 85%ని ఓవర్ ద పీరియడ్ ఎస్ బ్యాంక్ ఇస్తారు. సో ఇమీడియట్గా 12,100 crore కూడా ఎస్ బ్యాంక్ రాదు. బట్ ఏం లేకపోవడం కంటే ఎంతో కొంత ఉండడం అండ్ వీళ్ళ బుక్స్లో నుంచి ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తీసేస్తూ ఉండడం ఓవరాల్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా పాజిటివ్గా మనం చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఫైనలైజ్ అవుతున్నట్లయితే నేను ఎస్ బ్యాంక్ ఇది ఒక బిగ్ న్యూసే అనుకోవాలి. నెక్స్ట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఒక సబ్సిడరీ ఉంది వీళ్ళ అండర్లో ఒక కంపెనీ రెలిగేర్ ఫిన్వెస్ట్ అని. ఈ కంపెనీ రిలేటెడ్గా చాలా ఇయర్స్ బ్యాక్ మనకి
ఈ కంపెనీలో ఎవరైతే హైయర్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ని డ్యూ డెలిజెన్స్ని ఫాలో అవ్వకుండా ప్రాపర్ స్క్రూటినీ చేయకుండా లోన్స్ని ప్రొవైడ్ చేశారనేలా వీళ్ళ మీద ఆరోపణలు అయితే వచ్చాయి. అది సెబీ దగ్గరికి వెళ్ళింది. అండ్ సెబీ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రాసెస్లో ఇది ఈ కంపెనీ అనే కాదు, చాలా కంపెనీస్ రిలేటెడ్గా మనం గమనిస్తూ ఉంటాం. సెబీలో ఏదైనా కేసు పెండింగ్ ఉందనుకోండి, నేను ఆ కేసుని ఫేస్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను ఇలా పెనాల్టీని చెల్లిస్తున్నానని సెబీ వాళ్ళకి చెప్తే సెబీ వాళ్ళు దానికి అంగీకరిస్తే దాన్ని నా మీద ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఉండవు. సో అది నేను చేశానా చేయలేదా అని పక్కన పెడితే ఆ కేసుని సెబీ వాళ్ళు కొట్టేస్తారు. సో అలా పంకజ్ శర్మ రెలిగేర్ ఫిన్వెస్ట్కి సంబంధించిన అతను నియర్ టు 44.2 lakh దగ్గరగా సెబీ వాళ్ళకి పెనాల్టీని పే చేశారని అండ్ ఆ పెనాల్టీ రిలేటెడ్గా రెలిగేర్ ఫిన్వెస్ట్ రిలేటెడ్గా లెండర్స్ అప్రూవ్ చేశారనేలా రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడంతో ఏ అలిగేషన్ అయితే రెలిగేర్ ఫిన్వెస్ట్ రిలేటెడ్గా ఉంటూ వచ్చిందో అది సెబీ రిలేటెడ్గా ఇప్పుడు క్లియర్ అవబోతుంది. కాబట్టి స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో ర్యాలీ అయింది. నెక్స్ట్ 2 ఆటో కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది హీరో మోటోకార్ప్. హీరో మోటోకార్ప్ వాళ్ళ సేల్స్ డేటా రిలీజ్ అయింది. 4.86 lakh వెహికల్స్ని మే 2022లో సేల్ చేశారని చెప్తున్నారు. 2019 మేతో కంపేర్ చేస్తే 25% డ్రాప్ అయింది. సో ఈ వైరస్కి ముందున్న సేల్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు నియర్ టు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 25% ఫాల్. అలా కాకుండా ఈ లాస్ట్ మంత్తోనో లేకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తోనో కంపేర్ చేస్తే మాత్రం మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఈ వైరస్కి ముందున్న లెవెల్స్తో కంపేర్ చేసినప్పుడు 25% డ్రాప్ కనిపిస్తుండడం స్టాక్ రిలేటెడ్గా నెగిటివ్. వేరే సేమ్ కంపారిజన్ మనం ఐషర్ మోటార్స్ చేస్తే మీన్స్ 2019 మేతో ఈ రీసెంట్ మే సేల్స్ని కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్మెంట్ కనిపిస్తుంది. 2019 మేలో 62,400 దగ్గరగా వెహికల్స్ని సెల్ చేస్తే ఇప్పుడు అబోవ్ 63,000 వెహికల్స్ని సెల్ చేశారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకోవాలి, సుందరం ఫైనాన్స్. సుందరం ఫైనాన్స్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు చేసే సెగ్మెంట్ ఫైనాన్సింగ్ అండ్ ఇందులో డిఫరెంట్ సెగ్మెంట్స్లో వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు, లైక్ కమర్షియల్ వెహికల్స్కి అండ్ కార్స్కి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఫైనాన్సింగ్ చేస్తారు. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్లో కమర్షియల్ వెహికల్ స్పేస్లో ఆల్రెడీ డిమాండ్ ఉంది. రీసెంట్ క్వార్టర్స్లో మంచి డేటా అక్కడ పబ్లిష్ అవుతుంది. ఆ సెగ్మెంట్లో మేము గ్రోత్ చూడబోతున్నాం అనేలా మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ లీడర్స్ అందరూ కూడా మెన్షన్ చేస్తుండడం ఆ స్పేస్లో ఫైనాన్స్ చేస్తున్న స్టాక్స్ రిలేటెడ్గా పాజిటివ్ బజ్ని అయితే తీసుకొచ్చింది. దాంతోనే సుందరం ఫైనాన్స్ నిన్నటి సెషన్లో మనకి నియర్ టు 15% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ ఇవాల్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా నియర్ టు 3% దగ్గరగా ర్యాలీ అయింది. సో ఓవరాల్ ఫండమెంటల్గా ఉంటున్న అప్డేట్. దీనికి అడిషన్గా డీమార్ట్ ఫౌండర్ అయిన రాధాకిషన్ దమాని గారు ఎగ్జిస్టింగ్గా ఈ కంపెనీలో 2.3% వాటాని హోల్డ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు నియర్ టు 10 lakh షేర్స్ యాడ్ చేసుకొని Q4లో 3.3కి తన వాటాని పెంచుకున్నారని మీన్స్ ఎంటైర్ Q4లో 10 lakh షేర్స్ దగ్గరగా ఈ కంపెనీలో యాడ్ చేశారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే 16,520 అండ్ అప్ సైడ్కి వెళ్తుంటే 16,690 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,290 అండ్ రెసిస్టెన్స్ 35,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అని మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే 16,800 దగ్గర ఇంట్రెస్టింగ్ డేటా ఫామ్ అవుతుంది అండ్ అబౌవ్ 17,000 దగ్గర అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 16,400 దగ్గర ఇంట్రాడేలో హ్యూజ్ రైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి నియర్ వీక్లీ కాంట్రాక్ట్స్లో పర్టికులర్గా. సో డౌన్ సైడ్ 16,400, అప్ సైడ్ 16,800. ఈ 400 పాయింట్ రేంజ్ నిఫ్టీ రిలేటెడ్గా అప్కమింగ్ డేస్లో ఉంటుందని ఇలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.